కేశినేని నానిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేశినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తాం. విజయవాడలో పెద్ద హోటల్ కడతామని 8.5 కోట్లు బ్యాంకుల నుంచి నాని అతని భార్య కలిసి అప్పు తీసుకున్నారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నాం. వివరాలను అధికారులకు ఇచ్చి విచారణ చేయాలని ఈడీని కోరుతున్నాం. తర్వాత కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును కేశినేని హారిక పేరుతో మార్చారు. ఇందులో కూడా డైరెక్టర్లు కేశినేని నాని, పావని, హేమా చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళంతా డైరెక్టర్లుగా తప్పుకొని అతని దగ్గర పనిచేసే రాము, హేమంత్లను డైరెక్టర్లుగా చేశారు. ఇప్పుడు ఆ హోటల్స్ మీద వచ్చే ఆదాయాన్ని కేశినేని నాని తింటున్నాడు. బ్యాంకుల్లో తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పించుకుంటున్నాడు. కానీ కుటుంబ సభ్యులు బయటికి వెళ్లి జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో నాని చెప్పాలి. కానీ ఈరోజు కూడా ఇతను పార్టీని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, ప్రతి దాన్ని ఏదో రకంగా ఇచ్చేయాలి అనేది ఇతను ఇది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎక్కడో సరే మనం కౌంట్ డౌన్ ఇక మొదలు పెట్టాలి. కేసీఆర్ నాని నిజాయితీపరుడు అనుకుంటాడు. అతను నిజాయితీపరుడని ఇతరులకి ఏమీ లేనటువంటి వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లుతాడు. బురద జల్లడం ఏముంది? ఇవాళ బురద జల్లడం ఏముందండి? అసలు లిక్కర్ స్కాము నేను టీవీలో చూసా. కేసినేని కసిరెడ్డి అని ఇచ్చాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి లేడా? జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదండి నువ్వు. అంటే జనాలకి చెప్పడం ఆయన. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ అందులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. చిన్నీకి సంబంధం లేని చిన్ని పేరేమో ఈడీకి రాసే దాంట్లో లేఖలో పెట్టాడు. సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు అసలు ఎక్కడ ప్రస్తావించలా. అంటే దీన్ని బట్టి కేసీఆర్ నాని మా పార్టీ పరువుని తీయడానికి కంకణం కట్టుకున్నాడు. మేము 5 సంవత్సరాలు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అతను చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా అండి. రూమ్ కోసం 12% ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి 5% ట్యాక్స్ కట్టడం ఇది చాలా పెద్ద నేరం. అలాగే కాబట్టి మేము సిబిఐకి ఈడీకి ముందు ఆ హోటల్ మీద, ఆ హోటల్ ఆదాయం మీద, ఆ హోటల్లో రన్ చేస్తూ ఇప్పటికి కూడా ₹1 కూడా బ్యాంకుకి ఎందుకు చెల్లించలేదు అనే దాని మీద నేను మొదటి బాణాన్ని వదులుతున్నా. రేపే నేను ఈడీకి లేఖ రాస్తున్నాను. ఆ లేఖ కూడా మీకు పంపిస్తాను. ఇంకో 10 ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ ఏమంటే స్టాంప్ పేపర్లతో కేసీఆర్ నాని సంతకాలు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్లు, అలాగే ఈ టాటా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి స్కామ్ ఒకటి ఉంది ఇందులో. ఏమంటే ప్రూఫ్లతో సహా టాటా గ్రూప్ను కూడా మోసం చేసినటువంటి ఇది ఉంది. ఎందుకంటే మీకు కూడా అంత టైం ఉండదు. ఒక అవినీతి పరుడిని, అతను చేసినటువంటి అవినీతిని ఏదేదైతే నేను నిజాయితీగా ఉన్నానని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటి కేసీఆర్ నాని భాగవతం ఒక్క రోజులోనో, ఒక్క ప్రెస్ మీట్లోనో, ఒక పోర్ట్లోనో చెప్పేది కాదండి. అతను తెలుసు, అతను ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు కూడా తెలుసు. నీకు మీడియా అంటే గౌరవం ఉండదు, ప్రభుత్వం అంటే గౌరవం ఉండదు, బడుగు బలహీన వర్గాలంటే గౌరవం ఉండదు, ఇంట్లో వాళ్ళంటే గౌరవం ఉండదు. అసలు నువ్వు ఎవరిని గౌరవిస్తావు? ఒక మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు ఏదో 1, 2 ఏదైనా ద్వేషించినా మిగతా వారిని గౌరవించాలి, ప్రేమించాలి. అసలుకి మనిషి పుట్టి ఎటువంటి ఎఫెక్షన్స్ లేనటువంటి వ్యక్తి
ఎలా దోచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి కేసినేని ట్రావెల్స్ మీద లోన్లు తీసుకొని ఫైనాన్సులు కట్టలేని పరిస్థితుల్లో దొంగ రసీదు బుక్కులు వేయించి ఆ దొంగ రసీదు ఒకప్పుడు ఏమండి ఇవాళంటే కంప్యూటర్లో ఉన్నాయి. 97 ఆ టైంలో కంప్యూటర్లో ఇవన్నీ ఉండే కావు. ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నారో వాళ్ళు ఒక బుక్ కొట్టించేవాళ్ళు, వాళ్ళ మేనేజరు వాళ్ళ గుమస్తా వెళ్ళి ఆ ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలకు రసీదు ఇచ్చేవాడు. అసలు ఈ కేసినేని ఎలాంటి దొంగ అంటే డైరెక్ట్గా ఆ బుక్ కొట్టించేసి ఆ బుక్ ఎవరైతే ఆథరైజ్డ్ కంపెనీ ఇస్తుందో అతను కొనేసి ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసినటువంటి వ్యక్తి. అలాగ ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి బస్సుల మీదకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద ఏదో ఉక్రోషం ఉన్నట్టు నటించి కేసినేని ట్రావెల్స్ని మూసేస్తున్నాను అని చెప్పిన గొప్ప వ్యక్తి. అంటే అతను ఎగకొట్టేదాన్ని కూడా ఎవరో ఒకళ్ళ మీద నెపం వేసి ఎగకొట్టేయాలంటే మనిషి. మీకు ఎందుకంటే అతని మనస్తత్వం చెప్తున్నా. నేను కేసినేనికి ఆ రోజే చెప్పా, నువ్వు పార్టీ వదిలేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉంది, నేను ఎప్పుడన్నా బయట పెడతానని చెప్పాను. ఇవాళ ఒక్క స్కాము ఓన్లీ కేసినేని హారిక ఏదైతే బందర్ రోడ్లో నడుస్తుందో ఆ హోటల్ మీద ఒకటి ఈరోజు నేను తీశాను. రేపు ఈడీకి సిబిఐకి లేఖ రాస్తున్నాను. తర్వాత ఆయన చేసినటువంటి అక్రమాలు, అతను చేసినటువంటి కంపెనీలని మోసాలు అన్నీ కూడా ఇంకో 10 ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్స్తో సహా నేను మళ్ళీ ఇంకొక రోజు నేను ఇంకొక స్కామ్తో మీ ముందుకు వస్తానని. దయచేసి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మోసాలు బ్యాంకులకు ఎక్కొట్టడం అంటే మనకు ఎక్కొట్టడం, మన డబ్బే బ్యాంకులో ఉండేది, పేద ప్రజల డబ్బే బ్యాంకులో ఉండేది. ఇవాళ ఇలాంటి వాళ్ళు బ్యాంకులకి ఎక్కొడితే బ్యాంకులు ప్రభుత్వానికి అప్పించే పరిస్థితిలో లేరు. ఇవాళ మొత్తం 43 కోట్ల రూపాయలు ఆ హోటల్ మీద కేసినేని నాని బ్యాంకుకి కట్టాలి. దాని మీద వచ్చే ఆదాయం మీరు ఒకసారి వెళ్ళి ఆ హోటల్ని పరిశీలించండి. ఇవాళ ఆదాయం వస్తుంది. నువ్వు ఆదాయం అసలు బ్యాంకుకి ఒక్క రూపాయి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావు? నువ్వు ₹1 ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావో ఒక్కసారి రా, ప్రజల ముందుకు రా. కాబట్టి ఫస్ట్ బాహుబలి 1, 2 వచ్చింది, పుష్ప 1, 2 వచ్చింది. కానీ కేసినేని నాని చీటింగ్, దీని పేరు కేసినేని నాని చీటింగు 1+10 అంటే 1, 2, 3 అలాగా 10 వరకు కూడా ఉంది. మొత్తం అతను పాపాల చిట్టా అంతా కూడా ప్రజల ముందు బయట పెడతానని తెలియజేస్తాను. దాన్ని అడగాలంటే అడగండి పర్లా, ఎందుకంటే ఇది ఒరిజినల్, నేను ప్రూఫ్లతో సహా మాట్లాడుతున్నటువంటి ఇది సీను. ఇవన్నీ కూడా వారికి వాట్సాప్లో పెట్టి ఇది కూడా పెడితే ఈ మొత్తం చూస్తారు. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడి ఇదండి పెద్ద అవినీతి. టాటా వారిని మోసం చేసినటువంటి అవినీతి ఉంది నా దగ్గర. మేము ఇప్పుడు ఇది ఒక 4 రోజులు బట్టి సేకరిస్తున్నాము ఇతని మీద ఏమేమి చేశాడు ఇవన్నీ. వాటర్ స్కాము 2013లో లోన్ తీసుకొని అతని భార్య పేరు మీద, తర్వాత వాళ్ళ అమ్మాయిని డైరెక్టర్గా చేసి ఆ పేరు మార్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా డబ్బులు కట్టట్లా. అసలు మీరు చూడండి ఇప్పుడు ఇదంతా, మీరు ఆయన ప్రశ్నించండి. అసలు ఇవాళ మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వెళ్తా అంటే నా వెహికల్ మీద పంపిస్తా, ఆ హోటల్ కాడికి వెళ్ళండి, బిజినెస్ సాగుతుందా లేదా. అలాగే మీరు మామూలుగా వెళ్ళి ఆ రూమ్లో దిగండి, 12% ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, 5% గవర్నమెంట్కి రాస్తున్నారు. అంటే 7% ప్రభుత్వ డబ్బును కూడా స్వాహా చేస్తున్నాడు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను కూడా సరిగ్గా కట్టట్లా ట్యాక్స్.
ఒక పక్క బ్యాంకును మోసం చేస్తున్నాడు, ఇంకో పక్క ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఎన్ని నిజాలతో విత్ ప్రూఫ్తో మీ ముందు పెడుతున్నాను. దమ్ముంటే రేపు ఎలాగ నేను ఈడీకి సిబిఐకి రాస్తున్నాను, దమ్ముంటే కేసీనే నాని దీని మీద ప్రజలకి బహిరంగ చెప్పాలని తెలియజేస్తాను.